టెలిపోర్టేషన్ అనేది ఇకపై కేవలం సైన్స్ ఫిక్షన్ కాదు. ఉదయం హైదరాబాద్లో నిద్రలేచి మరుక్షణం మాల్దీవుల బీచ్లో ఉండటం వంటి అద్భుతాలు భవిష్యత్తులో నిజం కావచ్చు. జపాన్ సాధించిన కీలక విజయం ఇది. క్వాంటమ్ మాయ అంటారు దీన్ని. క్యోటో మరియు హిరోషిమా యూనివర్సిటీలకు చెందిన జపనీస్ శాస్త్రవేత్తలు కేవలం 3 కాంతి కణాలతో అంటే లైట్ పార్టికల్స్ టెలిపోర్టేషన్ చేసి చూపించారు. అణువు కంటే చిన్నవైన ఈ కణాలు సమాచారంను కాంతి వేగం అంటే స్పీడ్ ఆఫ్ లైట్ కంటే వేగంగా తక్షణమే ఇన్స్టెంట్లీ ప్రసారం చేశారు. 25 సంవత్సరాలుగా శాస్త్రవేత్తలు వేధిస్తున్న సమస్యను జపాన్ పరిష్కరించింది. ఇదివరకులా కేవలం 2 కణాలతో కాకుండా పెద్ద కణాల సమూహాలతో టెలిపోర్టేషన్ నిర్వహించే మార్గాన్ని కనుగొన్నారు. ఇది 3 కణాల నుంచి 30, 300 లేదా 3 మిలియన్ల కణాలను టెలిపోర్ట్ చేయడానికి మార్గాన్ని సుగమం చేస్తుంది. కాకపోతే మనం టెలిపోర్టేషన్ చరిత్ర చూసుకుంటే 1935లో ఆల్బర్ట్ ఐన్స్టైన్ దీన్ని అసాధ్యం, ఇంపాసిబుల్ అని దూరం వద్ద భయానక చర్య స్పూకీ యాక్షన్ అట్ ఎ డిస్టెన్స్ అని కొట్టిపారేశాడు. అయితే 1980లో జరిగిన ప్రయోగాల్లో ఐన్స్టీన్ అంచనా తప్పని తేలింది. 2 కణాలు నిజంగా కనిపించని దారం ఇన్విజిబుల్ థ్రెడ్ ద్వారా అనుసంధానించబడి ఉన్నాయని, ఒకటి మారితే మరొకటి వెంటనే గ్రహిస్తుందని నిరూపించబడింది. 1997 తొలిసారిగా ఒక ఫోటాన్ యొక్క స్థితిని టెలిపోర్ట్ చేశారు. 2012లో ఒక కణాన్ని నగరం అంతటా కొన్ని కిలోమీటర్లు తక్షణమే టెలిపోర్ట్ చేశారు. 2020 చైనా శాస్త్రవేత్తలు అంతరిక్షం నుండి భూమికి కణాలను టెలిపోర్ట్ చేసి దూరం అనేది అడ్డంకి కాదని నిరూపించారు. 2025 బ్రిటన్ క్వాంటమ్ కంప్యూటర్లను టెలిపోర్టేషన్ ద్వారా అనుసంధానించారు. టెలిపోర్టేషన్ భవిష్యత్. జపాన్ కనుగొన్న స్కేలింగ్ పద్ధతి కారణంగా టెలిపోర్టేషన్ పరిధి కణాల నుండి సంక్లిష్టమైన వస్తువులకు మారడం తథ్యం. సాధారణ అణువుల టెలిపోర్టేషన్ సాధ్యమవుతుంది. విరిగిపోయిన కంప్యూటర్ భాగాలను తక్షణమే మార్చడం లేదా మందులను నేరుగా శరీరంలోకి పంపడం వంటివి జరుగుతాయి. ఇంకా 10 నుంచి 12 ఏళ్లలోపు సంక్లిష్టమైన అణువులు కణాలు టెలిపోర్టేషన్ సాధ్యమవుతుంది. క్యాన్సర్ రోగి ఆరోగ్యమైన కణాలను పంపడం లేదా రాకెట్లు లేకుండా నిర్మాణ సామాగ్రిని నేరుగా అంగారక గ్రహం పైకి పంపడం సాధ్యమవుతుంది. మరి ఇంకా 20 నుంచి 50 ఏళ్ళ వరకు చూసుకుంటే చిన్న వస్తువులు మరియు సాధారణ జీవులు టెలిపోర్టేషన్. ప్రతి ఇంట్లో వైఫై రౌటర్ లాగా టెలిపోర్ట్ అందుబాటులోకి వస్తాయి. మీరు యాపిల్ స్టోర్ నుండి ఐఫోన్ ఆర్డర్ చేస్తే అది తక్షణమే మీ టేబుల్పై మెటీరియలైజ్ అయి మీ ముందర ఉంటుంది. మానవ టెలిపోర్టేషన్ విషయంలో ఒక కీలకమైన ప్రశ్న మిగిలి ఉంది. మనిషిని టెలిపోర్టేషన్ చేయాలంటే శరీరంలో ప్రతి ఒక్క కణం యొక్క సమాచారాన్ని కొలిచి మరొక చోట ఖచ్చితమైన కాపీని తయారు చేయాలి. అయితే ఈ ప్రక్రియలో అసలు శరీరం ఒరిజినల్ బాడీ నాశనం అవుతుంది. జ్ఞాపకాలు, ఆలోచనలు, భావాలు మరియు ఆత్మ కూడా కణాలలోనే ఉన్నాయా? మరొక చోట కనిపించే కాపీ అసలు వ్యక్తి అవుతారా? అసలు వ్యక్తి పూర్తిగా కనుమరుగవుతాడని తెలిసి కూడా టెలిపోర్ట్ అయ్యేందుకు మొదటి వ్యక్తి, ఫస్ట్ హ్యూమన్ ఎవరు ధైర్యం చేస్తారు? ఇలా అనేక అనుమానాలు ఉన్నాయి.